చెక్ చెక్. ఇదే మనం ఉన్న హోమ్ స్టే శివోక్లో. అండ్ వీడు ఇక్కడ ఉన్న బుడ్డోడు వాడు గంటకు ఒకసారి వచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేసి రాత్రి కూడా గంటకు ఒకసారి వచ్చి రూమ్ డోర్ ఓపెన్ చేసి హాయ్ అని చెప్పి వెళ్తున్నాడు. బాయ్. గల్వాన్ వ్యాలీ క్లోజ్ అంట ఫర్ టూరిస్ట్స్ ఫర్ అప్కమింగ్ 8 months అన్నారు. మరి నిన్న కాల్ చేస్తే ఇప్పుడు మనం ఉన్న హోమ్ స్టే ఉంది కదా, ఆయన ఇక్కడ ఆర్మీ వాళ్ళకి పాలు సప్లై చేస్తారంట. నిన్న కాల్ చేశాడు. కాల్ చేస్తే ల్యాండ్ స్లైడ్స్ అన్నీ అయి ఉన్నాయి ఫెబ్లో, అవి ఇంకా క్లియర్ అవ్వలేదు. సో ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఇంకా గల్వాన్ ఓపెన్ అవుతుంది టూరిస్టులకు అని చెప్పేశాడు. అండ్ మోర్ ఓవర్ గల్వాన్ వెళ్ళే సైడ్ ఒక చెక్ పోస్ట్ పెట్టారు. నేను సాయంత్రం చేశాను వచ్చేటప్పుడు. ఆ చెక్ పోస్ట్లో రాసి వెళ్ళాలేమో అనుకున్నాను, కానీ అసలు అక్కడి నుంచి పంపించట్లేదు. ఫస్ట్ థింగ్ అది అక్కడ వైట్ కలర్ దూరంగా కనిపిస్తుంది కదా, అది చెక్ పోస్ట్. అసలు అక్కడి నుంచి పంపించట్లేదు. మెయిన్ ఇష్యూ అది. అది మొత్తం ఇంకా ఆర్మీ బేసే కిందంతా. సో నువ్వు తప్పించుకునేటే వెళ్ళావు, ఇంకో రోడ్లే ఉండవు నీకు సిటీ లాగా షార్ట్ కట్లు అన్నట్లు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి చుమ్లింగ్లా, తాంగ్లింగ్లా, ఇంకోటి ఏదో ఉంది, ఆ 3 చూసుకొని లే వెళ్ళడమే. ఈవినింగ్ 5-6 కల్లా లే వెళ్ళిపోతాం, ఎంత స్లోగా వెళ్ళినా సరే. సో బెటర్ ఆప్షన్ అదే. ఎందుకంటే గల్వాన్కి అలౌ చేయట్లేదు అంటే మనం అక్కడికి వెళ్ళి అడుక్కున్న వేస్ట్, పంపిరెట్టి పరిస్థితుల్లో. అండ్ రీజన్ కూడా చెప్పరు. సో బెటర్ ఇక్కడి నుంచి దుర్బుక్కి వెళ్ళిపోయి ఆ 3 పిక్స్ చూసుకొని అటు నుంచి అటు లే వెళ్ళిపోతాం సాయంత్రానికి. ఈరోజు నైట్, రేపు నైట్ లేలో రెస్ట్. తర్వాత లే నుండి ప్యాంగాంగ్, ఉమ్లింగ్లా, లింగ్లా ఇటు సైడ్ వెళ్తాం. హాన్లే ఇలా వెళ్తాం. రోడ్డు మాత్రం ఇది మెలికలుగా ఉందిరా బాబు. ఈ రోడ్లో పెద్దవారు రారు. ప్యాంగాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరన్నా వచ్చినా సరే మ్యాక్సిమం అటు సైడ్ ఇంకో రోడ్డు ఉంది. ప్యాంగాంగ్ నుంచి నూబ్రా వ్యాలీ వెళ్ళే వాళ్ళే ఇటు సైడ్ వస్తారు. అది కూడా తక్కువ. చాలామంది అగుమ్ దగ్గర కట్ అయిపోయి వెళ్ళిపోతారనమాట. మనమే గల్వాన్ వెళ్దామని ఇటు వచ్చాం. మన దరిద్రం గురించి తెలిసిందేగా, ఏం చేయలే. బ్రో అసలు ఈ రోడ్డు ఉంది, మూవీస్లో చూపిస్తారు చూడు, అటులోయ ఇటులోయ కొట్టుకుంటుంటారు, కారు లోయలో పడి చచ్చిపోతారు. లిటరల్లీ అలానే ఉంది, లిటరల్లీ అలానే ఉంది రోడ్డు. సీరియస్లీ నీకు ఇటు సైడ్ నుంచి ఏం కనిపించట్లేదు, కానీ అక్కడ టర్నింగ్ అయిన తర్వాత కనిపించింది చూడు. ఈ అమ్మ నోట్లోకి వస్తున్నాయి బాల్స్ కిందకి చూస్తుంటే. ఇక్కడ హైట్ మిస్ అయింది బ్రో. బట్ హియర్ ఆల్సో స్టిల్ నేను ఆ పైనుంచి వచ్చేటప్పుడు కెమెరా ఆన్ చేద్దామంటే ఈ బ్రేక్ ఎక్కడ ఏళ్ళు తీస్తే పక్కకి వెళ్ళిపోయేంతలాగా ఉంది. ఇక్కడి నుంచి చూడు, ఆ ముందు ఇది ఉంది కదా, అక్కడి నుంచి చూడు. అమ్మా నోట్లోకి వస్తాయి ఒక్క సెకండ్. పైకి చూడు, వీఆర్ ఇన్ ద మిడిల్ బ్రో. ఏదన్నా అటు ఇటు మిస్ అయిందనుకో అంతే, బాడీ కూడా దొరకదు.
ఒకప్పుడు ఇక్కడ తెలుగులో కూడా పోయాడంట అని వచ్చింది అంతే న్యూస్లో. మా ఇప్పుడు కొద్దిగా ఫ్లాట్ రోడ్లోకి వెళ్తున్నాం, ఎక్కువ కాదు కొద్దిగా. మళ్ళీ ఆ ముందుకెళ్ళి ఇటు దిగుతాం, అప్పుడు కంప్లీట్ ఫ్లాట్ రోడ్. ఇప్పుడు ఇదేం ఫ్లాట్ రోడ్ ఏం కాదు. మన వాళ్ళు ముందు వెళ్తున్నారు, మనకంత షుగర్ లేదు కదా, అందువల్ల కొద్దిగా స్లోగా వెళ్తున్నాం. మనకి మొత్తానికి గల్వాన్ వెళ్ళడానికి 81 RR టీసీపీ నుంచి పర్మిషన్ వచ్చింది. వీళ్ళు ఏమన్నారంటే మీరు శివోక్ రోడ్లో వెళ్ళొద్దు, ల్యాండ్ స్లైడ్ అయ్యింది, సో ఆ రోడ్లో మిమ్మల్ని వెళ్ళినా అలో చేయరు. శివోక్ నుంచి కిందకి వచ్చినప్పుడు ఇంకో రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో నుంచి వెళ్ళండి. ఒకవేళ ఎవరన్నా చెక్ పోస్ట్ వాళ్ళు మిమ్మల్ని ఆపితే దుర్బుక్ టీసీపీకి కాల్ చేయమని చెప్పండి, మేము చెప్తాం ఇక్కడి నుంచి అన్నారు. సో నో వీ క్యాన్ గో టు గల్వాన్, వీ విల్ సీ వేర్ వీ క్యాన్ గో. ఎందుకంటే వీళ్ళు ఏమన్నారంటే ఆ రోడ్లో కూడా ల్యాండ్ స్లైడ్స్ అయినాయి, కానీ క్లియర్ చేసేసి టూరిస్టులకు అలౌ చేస్తున్నారు, మీరు వెళ్ళి చూడండి పంపిస్తారు. ఒకవేళ వాళ్ళు ల్యాండ్ స్లైడ్ క్లియర్ అవ్వకపోతే అసలు పంపించరు, క్లియర్ అయ్యి టూరిస్టులకు క్లోజ్ అంటే మాత్రం మాకు కాల్ చేయమని చెప్పండి అన్నారు. సో ట్రై చేద్దాం ఎక్కడి వరకు వెళ్ళగలము ఏంటి అనేది ఒకసారి. ఇక్కడే మొత్తం RR, మొత్తం గన్నర్స్ యూనిట్. లైక్ we literally saw few guns inside, mortars and few things like Bofors. వచ్చేసాం గల్వాన్ వెళ్ళే రూట్. DBO ढाइल भागे ఆల్ డే. గల్వాన్ ఇటు నుంచి వెళ్ళాలి మనం. సో ఈ రూట్లో వెళ్ళిపోయి గల్వాన్ ఎక్కడ దాకా అలౌ చేస్తే వాళ్ళన్నా మీరు వెళ్ళిపోండి, ఎవరన్నా అడిగి ఆపితే కాల్ చేయండి అన్నారు. నేను అదే అనుకుంటున్నా, చూద్దాం. మనల్ని దింగేయమన్నారనమాట. అంటే అలా కాదు, లైక్ వీళ్ళు ఏం చెప్పారంటే మీకు అక్కడ టీసీపీ అలౌ చేసి ఉండొచ్చు, కానీ మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రజెంట్ చైనా సైడ్ నుంచి రెసిస్టెన్స్ ఉంది, టూరిస్టులు రాకుండా చేయండి మీ సైడ్ నుంచి అని. సో మేము కరెంట్లీ పంపించట్లేదు. సో అందువల్ల ఇప్పుడు మీకు అక్కడ టీసీపీ పర్మిషన్ ఇచ్చినా సరే మేము ఇవ్వలేము అన్న చెప్పారు. సో ఇంకో ఆప్షన్ లేదు. వచ్చినట్టు ఈ కేఫ్కి వెళ్ళి, బాగుంటుంది కేఫ్, కాఫీ తాగి రిటర్న్ దెంగేద్దాం లేకి. కేఫే టైట్స్ అండ్ బ్రూస్, కన్స్ట్రక్టెడ్ బై ఇండియన్ ఆర్మీ. అక్క నీకేమైంది అక్క? అత్తరే ప్లీజ్ రా, స్టార్ట్ అవరా. అమ్మా స్టార్ట్ అయింది రోయ్. हाँ
వరల్డ్స్ హైయెస్ట్ కెఫేలో బ్లాక్ కాఫీ తాగి పిజ్జా తిన్నాం బ్రో. ఇంకిక్కడి నుంచి లే. ఇప్పుడు మనం చాంగ్లా పాస్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 31 కిలోమీటర్స్. లైక్ దుర్బుక్ వచ్చాం. అక్కడి నుంచి గల్వాన్ వ్యాలీ వెళ్ళే రూట్ నుంచి దుర్బుక్ వచ్చాం. ఇప్పుడు చాంగ్లా పాస్ వెళ్ళి అది చూసుకొని మళ్ళీ కొద్దిగా వెళ్ళాక విరీ సంథింగ్ ఇంకో పాస్ ఉంది. దానికి ఒక సైడ్ కట్ అయ్యి 25 కిలోమీటర్స్ అప్, 25 కిలోమీటర్స్ డౌన్. అంటే పైకి వెళ్ళి ఫోటోలు దిగి మళ్ళీ సేమ్ రూట్లో కిందకు వచ్చి మళ్ళీ ఇంకోటి తంగ్స్తాల్ సంథింగ్. ఇక్కడ పేర్లు మరి లిటరల్లీ చైనీస్ నేమ్స్ లానే ఉన్నాయి బ్రో. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి లే వెళ్ళాలి. లే ఇక్కడి నుంచి వీలు రావడం 105 కిలోమీటర్స్ అని రాశారు. మనకు మధ్యలో పెత్రాలు ఎక్కువ కదా, ఆ 105 అనేది 150 అవుద్ది. సో లెట్స్ గో. నీకు లడక్ లాంటి ప్లేసెస్లో మైనస్ ఏంటో తెలుసా? ఇలాంటి లారీస్ని దాటం. ఇది చాలా కొంచెం కష్టమైన పని. ఇదిగో ఇలా మధ్యలో బండి కానీ న్యూట్రల్ అయిందా పూకైపోతాం. నువ్వు హార్న్ కొట్టి వాడు ఒక పాయింట్ చూసుకొని సైడ్ ఇస్తాడు. ఎందుకంటే వాడికి అటు సైడ్ లోయ ఉంటుంది, ఇటు సైడ్ లోయ ఉంటుంది. సో బండి పట్టే స్పేస్ ఇస్తాడు చూసుకొని, అప్పుడు దాటాలి. అంతేగాని వాడి కుద్దెనకాలు చేరి ఓ పాప అని హారన్ తెంగితే ఉపయోగం ఉండదు. స్నోఫాల్ అవుతుంది బ్రో. శాండ్ స్ట్రోమ్, స్నోఫాల్, స్నో స్ట్రోమ్ అన్నీ చూసాము ఈ ట్రిప్లో మనం. స్నోఫాల్ అవుతుంది బ్రో. భలే వస్తుంది స్నో. ముక్కులోకి వెళ్ళింది. ఈ రివర్ ఫ్రీజ్ అయ్యి ఉంది అక్కడ వైట్గా. లిటరల్లీ హాఫ్ అన్ అవర్ బ్రో, హాఫ్ అన్ అవర్. ఇక్కడ ఈ వర్క్ వల్ల మనకి బొక్క వదలలేదు. అట్లీస్ట్ బైక్కి కూడా వదలలేదు. ఇప్పుడు వెళ్తున్నారు. ఒక పక్క స్నోఫాలు, ఇంకో పక్క దుమ్ము ఫాలు. మరి ఘోరంగా ఉంది పొజిషన్ అయితే. స్నోకు తగ్గే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మొబ్బటి సైడ్ వెళ్ళిపోతుంది. మధ్యలో అసలు పడింది ఘోరం. ఇంకా పడుతుంది, ఇంత ఎండలో కూడా స్నో పడుతుంది. స్పాట్ సూపర్గా ఉంది బ్రో. ఎందుకో తెలీదు, ఇలాంటి స్పాట్స్ చూసిన ప్రతిసారి నా మైండ్లో ప్రకాష్ రాజ్ డైలాగ్ వచ్చింది. చూడ చక్కగా ఉందిరా స్పాట్, పక్కగా బండి అనే డైలాగ్ ఉంటుంది చూడు, ఆ డైలాగ్ వచ్చింది. అది లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇదిగో ఇక్కడ కూడా మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. దాన్ని బట్టి పైన ఎంత టెంపరేచర్ ఉందో అర్థం చేసుకో.
ఇక్కడ మొత్తం సిమెంట్ బ్లాక్స్ తోటి వేసారు రోడ్డు. ఎందుకంటే ప్రతి పాస్ దగ్గర చాంగ్లా పాస్ కానీ, కార్దుంగ్లా కానీ, ఉమ్లింగ్లా కానీ ఏదైనా సరే కొంచెం హైట్లో ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ టెంపరేచర్స్ తక్కువ ఇక్కడ. ఇక్కడ నువ్వు తార్ రోడ్ వేసావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అవలాంచ్ వచ్చింది, రాక్స్ పడిపోయినాయి, లేదంటే షూటింగ్ స్టోన్స్ వచ్చాయి, తార్ రోడ్ ఈజీగా డ్యామేజ్ అవుద్ది. లేదు తార్ మీద ఐస్ వచ్చింది, అప్పుడు ఇది మొత్తం స్లిప్పరీగా అయిపోద్ది. అదే సిమెంట్ బ్లాక్స్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ వచ్చింది, నీకు తార్ రోడ్ అంత స్లిప్పరీ అవ్వదు. అండ్ మోర్ ఓవర్ పైన మట్టి చల్లితే నార్మల్ అయిపోద్ది. ఇది లేదు రాళ్ళు పన్ని, నీకు ఈ రోడ్డు పోవడానికి ఏముండదు. అంటే తార్ రోడ్లో రోడ్డు ప్యాచ్ల కింద లేదు. గట్టిగా రాళ్ళు పడితే మహా అయితే 2-3 బొక్కలు పడతాయి అంతే. మళ్ళీ ఆ బ్లాక్స్ తీసేసి కొత్త బ్లాక్స్ చేయడం అంతే. సో ఇక్కడ మొత్తం దాదాపు ఒక 3-4 కిలోమీటర్స్ నుంచి మొత్తం సిమెంట్ బ్లాక్స్ తోటి రోడ్డు, కంప్లీట్లీ కన్స్ట్రక్టెడ్ బై BRO. అండ్ స్నో చూడు ఫ్రెష్గా పడింది. ఇందాక మనం కింద స్టార్ట్ అయ్యాను చూడు, అప్పుడు పడింది. ఎదురుగా మొత్తం స్నోనే. నేను రైట్ సైడ్ తిప్పలేకపోతున్నాను, హెల్మెట్ టైట్ అయిపోయింది. కింద మెడ దగ్గర కూడా ఇది నెక్ బ్యాండ్ వేసాం. సో రైట్ సైడ్కి అసలు తిరగట్లేదు హెల్మెట్. రైట్ సైడ్ కూడా స్నోనే మొత్తం. ఇంకో ఎప్పుడు చూడు స్నో తప్ప ఏం లేదు బ్రో, ఫుల్ స్నోయి. ఇప్పుడు చాంగ్లా పాస్కి వెళ్ళి ఫోటో దిగుదాం ఒకటే. చాంగ్లా పాస్ దగ్గర ఇప్పుడే ఫోటో దిగా. నేను అక్కడ కెమెరా ఆన్ చేశాను, కెమెరా నొక్కాను, ఆన్ అయింది అనుకున్నాను, కానీ ఆన్ అవ్వలేదు. నేను తర్వాత సైడ్కి చూస్తే ఆన్ అయ్యలేదు. ఇప్పుడు కూడా 4-5 సార్లు ఆన్ చేస్తే ఆన్ అయింది. ఎందుకంటే మన చేతులు నమ్మయి ఉన్నాయి, నొక్కితే ఆన్ అయినట్టు మనకు ఫీల్ వస్తుంది, కానీ అది ఆన్ అవ్వట్లేదు బ్రో. అండ్ ఇక్కడి నుంచి వారిలా శక్తి వెళ్ళి, శక్తి నుంచి వారిలా, శక్తి నుంచి 25 కిలోమీటర్స్ అప్ వెళ్ళాలి వారిలాకి, మళ్ళీ కిందకి 25 కిలోమీటర్స్ వచ్చి వెళ్ళాలి. అంటే లైక్ సేమ్ రోడ్డు కానీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావాలన్నమాట. సో ఇప్పుడు శక్తి వెళ్ళి అక్కడి నుంచి వారిలా, నాకు తెలిసి శక్తి ఇక్కడి నుంచి ఇంకో 20 కిలోమీటర్స్ అనుకుంటున్నా నేను వేసుకున్న లెక్క ప్రకారం. చూద్దాం మరి. ఇక్కడ ఇప్పుడు పెట్రోల్ ట్యాంకర్స్ అటు సైడ్ వెళ్తున్నాయి. అండ్ నీకు ఇక్కడ లేహ్ లడాఖ్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో పెట్రోల్ ట్యాంకర్ వెళ్తున్నాయి, అందరు ఒక పక్కకు ఆపుకొని పెట్రోల్ ట్యాంకర్ని వెళ్ళనిస్తున్నారు. ఎందుకు అంటే ముందు పెట్రోల్ వెళ్తేనే కదరా పూక్క నువ్వు పై దాకా వచ్చేది అన్నట్లు ఉంటుంది. నిజమే కదా. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ అక్కడ దాకా వెళ్ళాలి అంటే ఫస్ట్ నువ్వే వాళ్ళకి సైడ్ ఇవ్వాలి, అవసరం నీది. పెట్రోల్ అక్కడ దాకా వెళ్ళకపోతే ఇంక టూరిస్టులు రారు ఇక్కడికి, పెట్రోల్ ప్రైసెస్ వస్తాయి అందుకు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ 99% మెంబర్ తిన్నారు, ట్రాఫిక్ రూల్స్ 100% ఫాలో అవుతారు. ఒక్క హెల్మెట్ వేసుకోరు అంతే సిటీస్లో, అది కూడా ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు వేసుకుంటారు. సిటీస్లో మాత్రమే వేసుకోరు, అదర్ దెన్ దట్ ఎవ్రీ రూల్ ఫాలో అవుతారు, రెడ్ లైట్లు అన్నీ. అండ్ మోర్ ఓవర్ హిల్లీ ఏరియాస్లో నీకు ఎందుకు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారంటే వాళ్ళకి తెలుసు ఏమన్నా తేడా జరిగితే బాడీ కూడా దొరకదని. మనకి సిటీలో ఎవరు ట్రాఫిక్ రూల్స్ అక్కడ ఫాలో అయితే యాక్సిడెంట్లో ఇక్కడ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు BRO వాళ్ళు, తారు కరిగించి.
కెమెరా ఆఫ్ అవ్వట్లేదు బ్రో. బ్రో లిటరల్లీ నేనైతే రేసింగ్ కూడా ఇవ్వట్లేదు, అదే వెళ్తా ఉంది 60s నుంచి 80s మధ్యలో. నేను జస్ట్ బ్రేక్ పట్టుకుంటున్నాను అంతే. అవసరమైనప్పుడు ఇంజిన్ బ్రేకింగ్ వాడుతుందన్న. రోడ్లన్నీ ఇలా ఉంటాయి, అంత మైలేజ్ వచ్చేది తెలుసా. కానీ ఏం చేయలేము, చాలా చోట్ల అప్ ఉన్నాయి, చాలా తక్కువ చోట్లే డౌన్ ఉంది. అప్లో అసలు మనోడిస్తున్నాడు, హిమాలయానికి ఏమాత్రం తక్కువ వెళ్ళట్లేదు. నా మిస్టేక్ నాదే. ఏంటంటే చైన్ కొద్దిగా లూజ్ చేయించాను, అంటే అప్ హిల్ వెళ్తున్నాం కదా, కొద్దిగా టైట్గా ఉంటే కష్టమైపోద్ది అని నేనే కొద్దిగా లూజ్ చేయించాను వచ్చేటప్పుడు. లేదంటే మనడు సాగు కొట్టేటాడు అప్ హిల్. ఇంకా ఇప్పుడు కిందకి వెళ్ళాక సౌండ్ వస్తుంది చూడు, బ్రేక్ షూ మార్పించాలి, బ్యాక్ బ్రేక్ది. అండ్ చైన్ కొద్దిగా టైట్ చేయించి లూప్ చేయించాలి అంతే. మనకి 97,500 కంపెనీ వాడు ఇచ్చాడు. అంటే 97,500 5,000 కిలోమీటర్స్ అవుతాం మనం యూజువల్గా. కానీ మనం వేయించింది సెమీ సింథటిక్. అది కంపెనీ క్లెయిమ్ ప్రకారం 7,000 to 10,000 మధ్యలో మార్చుకోవాలి. 97,500కి 5,000 అవుద్ది. సో మనం 7,000కి మార్పిస్తున్నాం. సో ఎంత లేదనుకున్నా 99,500 ఆ టైంలో. స్పిటి అయ్యాక మార్పిస్తా బ్రో, స్పిటికి వస్తుంది నాకు తెలిసి 99,500కి. స్పిటి అయ్యాక మార్పిస్తాను నేను, ఇంజిన్ అంటే సర్వీస్ చేయిస్తాను. మనం ఎలాగో ఏఎంసీ ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ లేబర్ ఫ్రీ. జస్ట్ ఎయిర్ ఫిల్టర్ ఒకటి కొత్తది వేయించుకోవాలి అంతే. అప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా ఒకసారి ఇప్పుడు హాస్టల్కి వెళ్ళాక నేను చెక్ చేస్తాను. ఫ్రంట్ బ్రేక్ ఓకే బాగానే ఉంది అనుకుంటే మార్పించడం. బ్రేక్ షూ లేదు కొద్దిగా పోయింది అనుకుంటే ఇంక మార్పించేస్తాను ఫ్రంట్ బ్రేక్ షూ కూడా. ఇప్పుడు లేకెళ్ళి అర్జెంట్ కటింగ్ చేయించుకోవాలి. జుట్టు నాకు చెవుల మీదకి వస్తే చిరాకు, చెవుల మీదకి వస్తుంది, అది ఫస్ట్ కటింగ్ చేయించుకోవాలి. అండ్ పైన నేను చాలా చోట్ల చూశాను కానీ కటింగ్ షాప్లో ఎక్కడ కనిపించలేదు. ఏమన్నా అడిగితే ఇక్కడ జుట్టు కట్ చేసుకోం భయ్యా అన్నట్టే సమాధానాలు చెప్పారు. సో లేదనే కట్ చేయించుకోవాలి. బ్రో లిటరల్లీ అసలు ఎవ్వరు లేరు బ్రో, వారిళ్ళు వెళ్ళే రూట్లో అయితే. పైకి ఎక్కుతున్నావా, ఒక్క వెహికల్ కూడా మాకైతే ఏం కనిపించలేదు. షార్ట్ కట్స్ చాలా ఉన్నాయి కానీ అన్నిటినీ బిఆర్ వాళ్ళు క్లోజ్ చేశారు. అంటే ఆఫ్ రోడింగ్ వెళ్ళే రోడ్స్, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆఫ్ రోడింగ్ వెళ్ళే రోడ్డు క్లోజ్ చేశారు. అసలు లిటరల్లీ ఒక్క మనిషి లేడు, ఒక్క మనిషి కనిపించట్లేదు. పీస్ఫుల్ అసలు డ్రైవ్. కిందకు వచ్చేటప్పుడు ఇంకా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంది అసలు. వారిలో వెళ్ళే రోడ్డు జనాలు ఎవ్వరు లేకపోయేసరికి ఇంకెంత ఒక 15 కిలోమీటర్స్, 15-20 17 అంట. అదిగో రోడింగ్ వెళ్తున్నాం వారిళ్ళలో. ఎందుకంటే ఆ రోడ్డు అంతా తిరుక్కొని రావడానికి 3 కిలోమీటర్లు పడితే ఇది జస్ట్ 1/2 కిలోమీటర్లు అయిపోతుంది. అందుకు చాలా వరకు ఆఫ్ రోడింగ్ బిఆర్ వాళ్ళు మూసేశారు కానీ
అక్కడక్కడ ఉన్నాయి కొన్ని బిట్లు. అక్కడ ఆఫ్ రోడింగ్ తీసుకోవడమే బెటర్. డిస్టెన్స్ తగ్గుద్ది, టైం సేవ్ అవుద్ది, రెండు అవుతుంది అందుకో. చూడు లిటరల్లీ 1.5 కిలోమీటర్ తగ్గినట్టే మనకి. వన్ అండ్ హాఫ్ తగ్గినట్టు. ఇదిగో మళ్ళీ ఆపోజిట్లో క్రాస్గా ఉంది, అటు వెళ్తాం. ఇలా వెళ్ళడమే. స్నో చూడు బ్రో, మొత్తం వార్ష్వి వెళ్ళే దారి మొత్తం, అంటే వెళ్ళే దారి ఓకే ఇప్పుడు దాకా వచ్చింది ఓకే, కానీ కొద్దిగా ముందు నుంచి కొంచెం రోడ్డు ఇలా కచ్చా పచ్చగా ఉన్నాయి. అండ్ ఎదురుగా మొత్తం స్నో ఉంది. సో నా లెక్క ప్రకారం పైన పాయింట్లో చలి గుద్దబాలు ఉంటుంది. ఇక్కడ ఏంటో కిందంతా వేడిగా ఉంటుంది, పైకి వస్తే చల్లగా ఉంటుంది. ఒక చోట కూడా కొద్దిగా అటు ఇటు కాకుండా లేదు. ఏం చేయలే, బట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అమ్మా వచ్చేసాం బ్రో, వారిలా సారీ. చలి సావద్దంగింగ్. దిస్ ఈస్ వారిలా. చలి చాలా గట్టిగా కొడుతుంది. लिटरली कोई नहीं है यहाँ पे। हाँ पता है क्या करेंगे तो బ్రో లిటరల్లీ స్నో పడుతుంది ఇక్కడ. మన గ్లౌజ్ ఏమో చినిగిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు కిందకి వెళ్ళి మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా టీవీఎస్ వింటర్ గ్లౌజులు వాడాలి. చాలా బాగుంది ఇక్కడ, లిటరల్లీ ఒక్క మనిషి లేడు. యూ కెన్ హ్యావ్ మోర్ పీస్ ఓవర్ హియర్ కంపేర్ టు అదర్ ప్లేసెస్. అస్సలు ఒక్క మనిషి రాలేదు బ్రో మేము పైకి వచ్చేటప్పుడు. చాలా బాగుంది ప్లేస్, ఫొటోస్కి కానీ లొకేషన్ కానీ ఎక్సలెంట్గా ఉంది అసలు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. స్నోఫాల్ అవుతానే ఉంది, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి స్నోఫాల్ అవుతానే ఉంది. దిస్ వెరీ మచ్ లెస్ క్రౌడెడ్ ప్లేస్ అండ్ నీకు ఏ ప్యాకేజ్ వాళ్ళు దీన్ని ఇంక్లూడ్ చేయరు. అండ్ ఇది వెళ్ళే దారిలోనే, నువ్వు ప్యాంగాంగ్ నుంచి వెళ్ళే దారిలోనే ఒక 30 కిలోమీటర్స్ నాయి కాదు అనుకుని వచ్చేస్తే వారిలో వచ్చేస్తావు. లిటరల్లీ డ్యూడ్ చాలా బాగుంది ప్లేస్. వరల్డ్స్ 13th హైయెస్ట్ మోటరబుల్ పాస్.
ఎక్సలెంట్ ఉంది అసలు. కానీ పైకి వచ్చేటప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, స్నో ఉంది రోడ్డు మీద, చాలా చోట్ల బ్లాక్ ఐస్ కూడా ఉంది. సో బెటర్ కమ్ లిటిల్ బిట్ సేఫ్లీ. నేను డ్రైవ్ చేయలేను అనుకుంటే ఇంకా రావద్దు. బట్ యూ కెన్ హ్యావ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఓవర్ హియర్, ఐ కెన్ టెల్ యూ దట్. చూడు రైట్లో కింద దాకా మెలికలుగా ఆ రోడ్లో నుంచి వచ్చాం. ఇప్పుడు ఆ రోడ్లో నుంచే వెళ్ళాలి. పైకి వచ్చేటప్పుడు అరౌండ్ 1 hour పట్టింది, కానీ కిందకి వెళ్ళడానికి నాకు ఎందుకు అంత టైం పట్టదు. ఒక ½ hourలో వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. అది కూడా హెయిర్ పిన్ కర్ల్స్ కాబట్టి. क्या हो गया? అవన్నీ యాక్స్ అడుగుతున్నారు అనమాట. ఇక్కడ వాటిని పెంచుకుంటారు కూడా. అసలు చూడు ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి చూడు. చేసాం బ్రో. ఇందాక శక్తి మన హోటల్ దగ్గర స్టార్ట్ అయ్యాం కదా, లంచ్ చేసి తిని మళ్ళీ అక్కడికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కారు నుంచి లే 46 kilometers, కారు 11, అంటే ఒక 1 hour వేసుకో. ఇక్కడ నుంచి 46 kilometers వెళ్ళిపోవచ్చు కుదిరితే. ఇప్పుడే సాయంత్రమే ఆ బైక్ అంకుల్ దగ్గరికి వెళ్ళి బ్యాక్ సైడ్ బ్రేక్ షూ, ఇది చైన్ ఒకసారి చెక్ చేయించి రూమ్కి వెళ్దాం. రేపు మార్నింగ్ బైక్ వాష్, స్టిక్కరింగ్, ఈ 2 రేపు మార్నింగ్ చేయించాలి. స్టిక్కరింగ్ అంటే ఏం లేదు, యూట్యూబ్ పేరు, ఇన్స్టాగ్రామ్ పేరు, ఈ 2 అంతే అయిపోద్ది. ఇంకా ఇక్కడ రోడ్డు మీద అక్కడక్కడ ప్యాచ్లు కనిపిస్తుంటాయి చూడు బ్రో. వెనకాలంతా అయ్యే వచ్చినాయి. ఇక్కడ ఏమన్నా కొద్దిగా తగ్గినాయేమో, కానీ లిటరల్లీ ఎలా అంటే ఆ ప్యాచ్లు మొత్తం పీకేశారు, అంతే వదిలేశారు. స్పీడ్గా వెళ్తాం, సడన్గా చూసి బ్రేక్ వేయాల్సి వస్తుంది. అంటే లోతే లేదు, ఒక 1/2 inch 1/4 inch అలానే ఉంది. ఇదిగో కానీ కింద పడి పైకి లేస్తేనే తెలుస్తుంది, కింద బేస్కి అంత ఇంపాక్ట్ తెలుస్తుందో అని. లిటరల్లీ ఫిల్ చేయొచ్చు కదా, ఎందుకు ఫిల్ చేయకుండా వదిలేస్తారో మరి. వచ్చాం లేక ఇంకో 20 kilometers, 20-23 మధ్యలో 22 kilometers ఉన్నాం ఇంకా కరెక్ట్గా. థ్యాంక్స్ భయ్యా. బ్రేక్ షూ ఈరోజే మార్పిచ్చేసాం, చైన్ టైట్ చేయించేసాం. రేపు మార్నింగ్ వాషింగ్కి ఇవ్వాలి. కుదిరితే ఇప్పుడే కటింగ్కి వెళ్ళాలి. ఎందుకు అంటే మనకున్న బద్ధకానికి రేపు పొద్దున్నే వెళ్ళేంత ఓపిక లేదు. ఇప్పుడే వెళ్ళడం ఈజ్ కొంచెం సుఖమైన ఆప్షన్ ఫర్ అస్. మన హౌస్ ఆఫ్ కర్మలో రూమ్స్ అయిపోయినాయి అంట, డార్మిటరీ ఇచ్చాడంట. సో వెళ్ళి లగేజ్ పడేసి అండ్
ఈ పెట్రోల్ కూడా ఫిల్ చేసేసి కటింగ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్వెటర్ ఒకటి ఉంచుకొని, స్వెటర్ కాదు థర్మల్ ఒకటి ఉంచుకొని కటింగ్కి వెళ్ళిపోదాం. ఇంకేదన్నా ఉంటే రేపు చూసుకుందాం. లేలో ఇంక మనకి శాంతి స్తూప ఒక్కటే మిగిలింది వెళ్ళడానికి. అదిగో ఎదురుగా వైట్ కలర్ది కనిపిస్తుంది కదా, అది మన రూమ్ నుంచి జస్ట్ 800 మీటర్సే. రేపు ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి వెళ్ళిపోయి జస్ట్ అలా చూసుకొని మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చాడమే. ఎల్లుండి మార్నింగ్ ఇక్కడి నుంచి బయలుదేరి ప్యాంగాంగ్ వెళ్తాం అనమాట. ప్యాంగాంగ్ ఈరోజు ఎందుకు వెళ్ళలేదంటే జనాలు ఫుల్ ఉంటారు ఫ్రైడే. సాటర్డే సండే కొంచెం తగ్గుద్ది రష్, అందువల్ల. సో ఇప్పుడు వెళ్ళిపోవడమే. వచ్చేసాం బ్రో మన హాస్టల్ దాకా. ఇదే హౌస్ ఆఫ్ కర్మ, మన హాస్టల్కి వెళ్ళే రూట్. ఇప్పుడు వెళ్ళి లగేజ్ వాడేసి కటింగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు కటింగ్కి వెళ్ళడం సుఖమైన ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది. అందుకు హౌస్ ఆఫ్ కర్మ ఇదే. ఈ బోర్డు మొన్న మనం వెళ్ళి ఎప్పుడు పెయింట్ వేసాడు. వచ్చాం.